హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. మీకు ముందుగా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. బతుకమ్మ పండుగ సందర్భంగా మీకు ఒక పులిహోర చూపిస్తున్నానండి. దాని పేరు వచ్చేసి దాలిమ్మకాయ పులిహోర మరియు సమిలి. ఇది నైవేద్యంగా అమ్మవారికి పెడతారండి. చాలా బాగుంటుంది. మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను పదండి. దాలిమ్మకాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు: పల్లీలు, మినపప్పు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 3, ఒక దాలిమ్మకాయ అండి. పుల్లటి దాలిమ్మకాయలని మనకి సపరేట్గా దొరుకుతుంది. నేను ఒక కాయ తీసుకున్నాను, అది 1 కప్పడైంది. కరివేపాకు తగినంత. ముందుగా నేను 1/2 గ్లాస్ రైస్ కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకి పొడి పొడిగా ఇలా వచ్చేస్తుంది. ఇది చల్లార పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము పోపుకి చిన్న ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ముందుగా మనము పల్లీలు గోలించుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా సింపుల్ అండి, బాగుంటుంది టేస్ట్ మాత్రము. దాలిమ్మకాయ పులిహోర చాలామందికి తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు మనం ఈ నవరాత్రుల్లో. పల్లీలు వేగిపోయాయి చూసారా, ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో పోపు చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పులిహోర అంటేనే పోపు అండి. పోపు మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని పోపు కొంచెం ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేసానండి. ఇది కరివేపాకు గోలాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దాలిమ్మకాయ మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నది గ్రైండింగ్ చేస్తున్నానండి. దానిలో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పోపులో 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను, పులిహోరకు సరిపడా. జ్యూస్ రెడీ అయిపోయిందండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పల్ప్ అంతా తీసేసి వాటర్ జ్యూస్ మాత్రం ఉంచుకున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ తీసుకుందాము. అన్నం చల్లారిపోయింది కదా, ఇప్పుడు పోపు అంతా ఇందులో వేసుకోవాలి. పల్లీలు, దానిమ్మకాయ రసం మనం ముందుగా పిండుకున్నదండి. ఇది వాటర్ ఉంటుంది కాబట్టి కలుపుకున్నాక 1/2 అవర్ తర్వాత తింటే దాని ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేసి అన్నానికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి, అంతేనండి. చాలా సింపుల్. ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు. ఇది చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సమిలి చేసుకుందాము. దాని కొరకు 4 టేబుల్ స్పూన్లు ప్యూర్ నెయ్యి అండి, చక్కెర 3/4 కప్పు, 4 ఇలాచీలు, 1 కప్పు పెసర్లు. పెసరపప్పు అయినా సరే, పెసర్లైనా సరే. ముందుగా మనము ఒక జార్ తీసుకొని చక్కెర, ఇలాచీలు గ్రైండ్ చేసుకుందాము. మంచి పొడి, స్మూత్గా పొడి అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. అది వేగిన కొద్దీ మనకి స్మెల్ మంచి వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది అట్లా. చూడండి, కలర్ వచ్చేసింది. ఒక పావు గంట అలా వేయించుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టేసుకొని పొడి చేసుకుందాము. పొడి చూడండి, ఈ విధంగా అవుతుంది. మెత్తగా ఉండాలండి, గరుకుగా ఉండకూడదు. మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. అందులోకి ఈ పెసర పొడి మొత్తం షిఫ్ట్ చేసుకుందాము.
ఈ నవరాత్రుల్లో బతుకమ్మ పండుగకి సమిలి నైవేద్యం చూపిస్తారండి చాలామంది. ఇది తెలంగాణ స్పెషల్ అండి. ఇప్పుడు చక్కెర పొడి దీనిలో కలుపుకోవాలి. మనము చక్కెర 1/2 కప్పు తీసుకుంటే గ్రైండ్ చేస్తే కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుందండి. సో 1 కప్ అయిపోతుంది, అది 1:1 అయిపోతుంది. ఇది మీ ఆప్షన్ అండి, స్వీట్నెస్ కొరకి ఎంతైనా వాడుకోవచ్చు, కానీ 1 కప్ సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 4 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వాడుతున్నాను. నెయ్యి ఎలా చేయాలో నా వీడియోలో చూడండి. ఇలా మొత్తం పొడి పొడిగా అయ్యేదాకా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మన పెసర సమిలి. ఇదే సమిలిని ఇప్పుడు మనము లడ్డు చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. మీకు నిలువ ఉండాలంటే మొత్తం ప్యూర్ నెయ్యితోటి వేసుకొని లడ్డు చేసుకోవచ్చు. లేదు అప్పటికప్పటికి తినాలి అనిపిస్తే మాత్రము ఒక 4 టేబుల్ స్పూన్స్ పాలు కలుపుకొని ముద్దలు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సమిలి ముద్దలు అంటారు వీటిని. నేను అప్పటికప్పటికే తినొచ్చు అని చెప్పేసి పాలు యాడ్ చేశాను. మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా రావాలి. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. అంతేనండి, మనం అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు.